మనం ఈ వీడియోలో మన భారత రాజ్యాంగం కొన్ని రకాల విషయాలు మీరు పాటించాలని చెప్పింది ఇండియన్ పౌరులందరికీ. ఆ విషయాలు ఏంటంటే ప్రాథమిక విధులు. మనకి ప్రాథమిక విధులు అనేటటువంటివి ప్రారంభంలో ఉన్నాయా అంటే ప్రారంభంలో లేవు ఫ్రెండ్స్. ఈ ప్రాథమిక విధులని 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడము అనేటటువంటిది జరిగింది. ఈ ప్రాథమిక విధులు అనేటువంటివి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చినాయి? 1977 సంవత్సరము జనవరి, ఎప్పటి నుంచి అంటే మనకి జనవరి 3వ తారీఖు నుంచి అమలులోకి రావడం అనేది జరిగింది. అందుకే మనము జనవరి 3వ తారీఖు నుండి మనం ఏం జరుపుకుంటామనంటే ప్రాథమిక విధుల దినోత్సవము జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోనికి ప్రాథమిక విధులను తీసుకొచ్చుకున్నాం కదా. ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామన్నాడు. ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే రష్యా దేశం నుంచి స్వీకరించడం అనేది జరిగింది. ఈ రష్యా దేశం నుంచి స్వీకరించిన ప్రాథమిక విధులు ఎన్ని అని అడిగిండు ఎగ్జామ్లో. మనకి ఎన్ని తీసుకున్నామంటే 8 తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనకి అమలు చేసుకున్నటువంటి రోజున మాత్రము ఎన్ని అమలు చేసుకున్నాము? 10 అమలు చేసుకోవడం అనేది జరిగింది. రష్యా దేశం నుంచి స్వీకరించినటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే 8. 1977 జనవరి 3వ తారీఖు నుంచి అమలులైనటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే 10 ప్రాథమిక విధులు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే ఆల్రెడీ మనం క్లాసులలో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య ఎంత అంటే మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చినారన్నాడు ఎగ్జామ్లో. ఈ 11వ ప్రాథమిక విధిని 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ ప్రాథమిక విధులు అనేటటువంటివి చేర్చడానికి ఒక కమిటీని వేసినారు. ఆ కమిటీ పేరు ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ. ఏ కమిటీ అంటే మన ఇక్కడ స్వరణ్ సింగ్ కమిటీ ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటువంటి యాప్లో ఈ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది కాబట్టి అక్కడ వినండి. ద సేమ్ టైం ప్రాథమిక విధులు అనేటటువంటివి మీరు క్లాసెస్ విన్న తర్వాత చదివిన తర్వాత డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో టెస్ట్ సిరీస్ మనకు అవైలబుల్గా ఉంది. ఆ టెస్ట్ సిరీస్ని మీరు ఒకసారి రాసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం అనేది ఉంది అన్నటువంటి విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఎలాంటి భయం లేకుండా పరీక్షలలో మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకి ఏంది, ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయబోతున్నామంటే, సరే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంది? ఈ క్లాసులో మనం వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంది, ఎందుకు మనము ఈ ప్రాథమిక విధులు అనేటటువంటి వాటిని మన భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం? మరి 1950 జనవరి 26వ తారీఖు రోజున అమలులోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు పెట్టలేదు. మరి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఎందుకు చేర్చాల్సిన అవసరం వచ్చింది? చేర్చిన తర్వాత వాటి వల్ల ప్రాముఖ్యత ఏముంది? వాటికి ప్రాముఖ్యత ఏముంది? చేర్చిన తర్వాత వచ్చినటువంటి లాభాలు ఏంటి? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు కదా. చేర్చిన తర్వాత భారతదేశం యొక్క పౌరులలో కానీ భారతదేశం యొక్క ప్రజలలో కానీ ఈ విధుల ద్వారా వచ్చినటువంటి చైతన్యము ఏమిటి అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అంటే ఈ విధుల ప్రాముఖ్యత ఏంది, ఈ విధులు ఎలాంటి ప్రభావాన్ని భారతదేశం యొక్క ప్రజలపైన చూపాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, నంబర్ 1 ఇక్కడ నాకు చాలా నచ్చినటువంటి విషయం ఇక్కడ అనమాట, దేశభక్తిని పెంచుతాయి. ఇక్కడ మనకి దేని ఇస్తుంటే మనకి ఇక్కడ దేశభక్తి, మనకి ఏంటంటే మనకి దేశభక్తిని పెంచును లేదా దేశభక్తి పెరుగును కూడా అనుకోవచ్చు. ఎట్లా దేశభక్తి పెరుగుతుంది ప్రాథమిక విధుల వల్ల అంటే, ప్రాథమిక విధులలో మనకి ఏమని రాయబడదంటే, జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా గౌరవించవలెను అని రాయబడ్డది. మనకి జాతీయ గీతం ఉంది, జాతీయ పతాకం ఉంది, భారత రాజ్యాంగం ఉంది. గౌరవించాలంటే అవి మన జాతీయానికి సంబంధించినవి, మన దేశానికి సంబంధించినవి. యాజ్ ఎ ఇండియన్గా ఐ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలా, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ అంతమ్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్నది ఒక నేషనలైజేషన్ లాగా. అంటే ఒక మనకు ఒక ఏంది దేశభక్తి పెరుగుతూ ఉంటుంది. అంతకంటే ముందు లేదా సార్ అంటే ఉంది. కానీ ఈ ప్రాథమిక విధులు చేర్చిన తర్వాత దేశభక్తి పెరిగింది.
అంటే మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే వేటిని పెంచడంలో ఇవి ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి, దేశ ప్రజలలో దేన్ని పెంచుతాయి అంటే దేశభక్తిని పెంచుతాయి. అది దానికి ఉన్న ప్రాముఖ్యత. ప్రాథమిక విధులని మీరు ఒకసారి చదవండి, చదివేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివినట్టు కాదు, ప్రతి లైన్ టు లైన్ చదవండి, మీలో నరలో ఇట్లా దేశభక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దేశభక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? దేశభక్తి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే నా వాళ్ళందరూ మన వాళ్ళు అన్న విషయం అనేది నీలో ఒక తెలియనటువంటి ఒక వైబ్రేషన్ పుడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దేశభక్తిని పెంచడంలో వీటి ప్రాముఖ్యత అనేది ఉంది, దేశభక్తిని పెంచడంలో ప్రాముఖ్యత అనేది ఉంది. దాని తర్వాత జాతీయ సమైక్యత బలోపేతం అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే మనకి ఏం పెరుగుతుందంటే మనకి ఇక్కడ జాతీయ సమైక్యత, మనకి ఏంది ఇక్కడ సమైక్యత అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. జాతీయ సమైక్యత అంటే జాతీయ సమైక్యత అంటే అది యూనిటీ. ఎట్లా యూనిటీ పెరుగుతుంది అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమన్నా ఇక్కడ మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు? ఇక్కడ మనకి 36 రాష్ట్రాలు, మొత్తం కలిసి 36 రాష్ట్రాలు. అంటే ఇక 36 రాష్ట్రాలు మొత్తం కూడా ఇక్కడ ఇదంతా కలిసి ఏమైపోయింది? ఇక్కడ మనకి ఇదంతా కలిసి మనకు భారతదేశం అయింది ఫ్రెండ్స్, మన భారతదేశం ఇదంతా. అంటే జాతీయ సమైక్యత అంటే భారతీయులందరము మేము ఒకటే, మా రాష్ట్రాలు వేరు కావచ్చు, మేమందరం యూనిటీ, మేము భారతీయులము, మేము ఇండియన్స్, మేమంతా ఒకే దేశానికి సంబంధించినటువంటి వారిమి అన్నటువంటి ఒక భావం నీలో పెరుగుతూ ఉంటుంది. అందుకే జాతీయ సమైక్యత యూనిటీ పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనము ఎట్లుంటుందంటే మనలో ఇప్పుడు మాది కామారెడ్డి జిల్లా, హైదరాబాద్ కానీ వేరే దగ్గరికి పోయినప్పుడు కామారెడ్డి ఒక వ్యక్తి కనిపించాడు అనుకోండి, నాకు సంబంధం ఉండదు, అరే మా కామారెడ్డి. తెలంగాణ రాష్ట్రం నాది, పక్క రాష్ట్రం పోయినప్పుడు మా తెలంగాణ రాష్ట్రమా కొంచెం. నువ్వు వేరే దేశం పోయినావు అనుకోండి, ఇండియా అనగానే నీకు తెలియని ఒక వైబ్రేషన్ పుడుతుంది, మావాడు అని చెప్పేసి. ఎట్లొచ్చిందని అంటే ఇది జాతీయ సమైక్యత, మేము. అందుకే మన భారతదేశం యొక్క మన ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అనే దాంట్లో భారత ప్రజలమైన మేము అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లోనే మనకేముంది? జాతీయ సమైక్యత అనేది ఉంది. ఈ విధులు అనేటటువంటివి జాతీయ సమైక్యతను పెంచడంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. కాబట్టే వాటికి ఏముందంటే అంత ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మూడోది, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని పెంచుతాయి. ఈ ప్రాథమిక విధులు దేని పట్ల అంట? మనకి దేని పట్ల? రాజ్యాంగం పట్ల. చూడండి మనకి రాజ్యాంగం పట్ల, దీని పట్ల అంటే మనకి రాజ్యాంగం పట్ల గౌరవం పెంచును అంటుంది ఇక్కడ మనకి. గౌరవాన్ని పెంచును. మన భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని పెంచుతాయి నీకు. ఎందుకంటే ఫస్ట్ మన ప్రాథమిక విధే జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాను అన్న వర్డ్ ఉంటుంది అక్కడ మనకి. ఎందుకు గౌరవాన్ని పెంచుతాయనంటే భారత రాజ్యాంగం వల్ల నీకు పౌరసత్వం వచ్చింది, భారత రాజ్యాంగం వల్ల నీకు ప్రాథమిక హక్కులు వచ్చినాయి, భారత రాజ్యాంగం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ వచ్చింది, భారత రాజ్యాంగం వల్ల నీకు జాతీయ స్వేచ్ఛ వచ్చింది, భారత రాజ్యాంగం వల్ల నీకు పాస్పోర్ట్ వచ్చింది, సిటిజన్షిప్ అనేది రావడం జరిగింది, భారత రాజ్యాంగం వల్ల నీకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అయినావు, ప్రజాస్వామ్యం వల్ల నీకు ఓటు హక్కు వచ్చింది, రాజ్యాంగం వల్ల నీకు ఓటు హక్కు వచ్చింది, రాజ్యాంగం వల్ల నీకు రాజకీయ పదవులు వచ్చినాయి. ఆ రాజ్యాంగము నీకు భారతదేశంలోనూ ఇతర దేశాలలోనూ ఒక ఐడెంటిటీ అనేటటువంటిది క్రియేట్ చేసింది. కాబట్టి నీకు రాజ్యాంగం పట్ల ఏమొస్తుందంట? గౌరవం పెరుగుతుందంట. అంటే వీటి ప్రాముఖ్యత ఏంది? రాజ్యాంగానికి గౌరవాన్ని పెంచే విధంగా చేస్తాయి, గౌరవాన్ని పెంచే విధంగా చేస్తూ ఉంటాయి అనమాట. ఇది దేని యొక్క ప్రాముఖ్యత? ప్రాథమిక విధుల యొక్క ప్రాముఖ్యత. దాని తర్వాత 4వ అంశం చూద్దాం ఫ్రెండ్స్. ఈ 4వ అంశం ఇక్కడ మనకి ఏముందంటే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పెంచుతాయి. చూడండి మనకి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఏముంది? మనకి ప్రజాస్వామ్యం అనేది ఉంది ఫ్రెండ్స్. మనకిక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈ ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రజాస్వామ్యం యొక్క విలువలు అంటున్నాడు ఇక్కడ మనకి. ప్రజాస్వామ్యం యొక్క విలువలను పెంచుతాయి ఇవి ప్రాథమిక విధులు. అందుకే వాటికి ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశంలో ప్రజాస్వామ్యము ప్రజల చేత ప్రజల కొరకు నడిచేటటువంటి దానినే మనము ప్రజాస్వామ్యం అంటాం.
ఈ ప్రజాస్వామ్యంలో మనకి స్వయంగా చాలా రకాల హక్కులు ఉంటాయి. నీకు ఆ ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడు తెలుస్తుంది? ప్రాథమిక విధుల గురించి చదివినప్పుడు తెలుస్తుంది. ఆ విధుల గురించి నువ్వు చదివినట్లయితే ప్రజాస్వామ్యం అంటే ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, ప్రజాస్వామ్యం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందుతున్నాను అన్న విషయం పైన నీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి నీలో ప్రజాస్వామ్య భావాన్ని కలిగించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా చేస్తుంది ప్రాథమిక విధి. ఈరోజు మనం భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ఉన్నాము అని అంటే ఆ ప్రజాస్వామ్య విలువలకి అందరు కట్టుబడి ఉన్నారు అని అంటే ఆ కట్టుబడి ఉండేటటువంటి ఆ విషయాన్ని మన మెదడులోకి పంపించినటువంటి టాపిక్ ఏదన్నా ఉందనంటే అది ప్రాథమిక విధులే. అందుకే ప్రజాస్వామ్యం యొక్క విలువలను పెంచడంలో వీటి పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. అది గుర్తుంచుకోవాలమ్మా. దాని తర్వాత ఐదో అంశం ఇక్కడ మనకి ఏముందంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎకనామికల్ జస్టిస్ని కలిగించడంలో విధుల ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మనకి ఎందుకంటే ఎకనామికల్ జస్టిస్ అంటే ఇక్కడ మనకి ఆర్థిక న్యాయం, ఆర్థికపరమైనటువంటి న్యాయం. దేశంలో ప్రజలందరూ అభివృద్ధి చెందాలి అని తాపత్రపడేటటువంటి విషయాలు ఏదైనా ఉందంటే ప్రాథమిక విధులు ఏం చేస్తామంటే నిన్ను నీవు డెవలప్ చేసుకోవడంతో పాటు దేశాన్ని డెవలప్ చేయాలి, దేశం యొక్క అభివృద్ధిలో పాలిభాగస్తుడివి కావాలి అన్న విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఎవరికంటే ఆ ప్రతి వ్యక్తికి అంటే భారతీయ పౌరుడైనటువంటి వ్యక్తికి అమ్మ గుర్తుంచుకోవాలి. మళ్ళా పౌరుడైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏమిస్తాయంట? ఒక విలువలను కలగజేస్తాయి. ఇక్కడ మనకి ఏం కలగజేస్తాయి? ఇక్కడ మనకి ఒక విలువలను కలగజేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఆర్థిక న్యాయం, ఈరోజు మనకు ఆర్థిక న్యాయం జరుగుతుంది అంటే వాటికి ఆ ఆర్థిక న్యాయానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చినటువంటి అంశము మన భారత రాజ్యాంగంలో ఏదైనా ఉందా అంటే ప్రాథమిక విధులనే. ఆరో అంశం. ఈ ఆరో అంశం ఇక్కడ మనకి ఏముందంటే సోషల్ జస్టిస్ని కలిగజేస్తాయి. సోషల్ జస్టిస్ అంటే ఏందమ్మా? ఇక్కడ సోషల్ జస్టిస్ వాటి ప్రాముఖ్యత ఏంటంటే సామాజిక న్యాయాన్ని పెంపొందిస్తాయి. మన భారతదేశంలో సామాజిక న్యాయం అంటున్నాడు ఇక్కడ మనకి. సామాజిక న్యాయం అంటున్నాడు. సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే ఇక్కడ నీకు ఏముండదు? ఇక్కడ నీ కులాన్ని బట్టి ఎస్సీ అని కానీ, ఎస్టీ అని కానీ, బీసీ అని కానీ, ఓసీ అని కానీ, కులాన్ని బట్టి కానీ, లేకపోతే స్త్రీ అని కానీ, పురుషుడు అని కానీ, లేకపోతే పెద్దలు అని కానీ, చిన్నవాళ్ళు అని కానీ నీకు ఇక్కడ ఏం భేదాలు అనేటటువంటి ఉండవు. మళ్ళీ దీన్ని బట్టి ఇక్కడ మతం ఇలాంటి నీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉండవు. అంటే అందరికీ సామాజిక న్యాయాన్ని పెంపొందిస్తాయి. అందుకే వీటికి అన్నిటి అంత ప్రాముఖ్యత ఉంది. సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అంటున్నాం. అది రాష్ట్రంలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, గల్లీలో కావచ్చు, దేశంలో కావచ్చు, మనకి అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా, అట్లా అనమాట. సోషల్ జస్టిస్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఈ సోషల్ జస్టిస్ అవైలబుల్గా ఉంది అని అంటే ఆ సోషల్ జస్టిస్ యొక్క ఇంపార్టెంట్ని పెంచడంలో, సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో వేటి యొక్క ప్రాముఖ్యత ఉంది? ఇక్కడ మనకి విధుల యొక్క ప్రాముఖ్యత ఉంది. ఆ సోషల్ జస్టిస్ని మన భారతదేశంలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎవి అని అంటే మన ప్రాథమిక విధులు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అని రాయబడ్డది. ఇక్కడ మనకి ఏమని రాయబడ్డది? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. దాన్ని మనం ఏమంటామంటే ఏడోది ఇక్కడ మనకి పర్యావరణ పరిరక్షణ గుర్తుంచుకోండి బా. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి ఉంది మనకి. ఈ పర్యావరణ పరిరక్షణలో ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే అడవిని నరికేస్తే జైలు శిక్ష, ఎవరైనా సరే పొల్యూషన్ని పెంచితే వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది. 200 నుంచి 5,000 వరకు ఉంది మనకి. 2 సంవత్సరాల నుంచి జైలు శిక్ష కూడా ఉండడం అనేది జరిగిందనమాట. అందుకే మనకి ఫారెస్ట్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బోర్డులు పెడతా ఉంటారు. ఈ పర్యావరణానికి చెట్లను నరికినట్లయితే, అడవికి నిప్పు పెట్టినట్లయితే, అడవిని కాల్ చేసినట్లయితే, అడవిలో చెట్లను నరికినట్లయితే మీకు ఇంత జరిమానా విధించబడతారని. మళ్ళీ మనకి విలేజ్లలో కానీ మనకి మున్సిపాలిటీలో కానీ చూస్తే చెత్త బుట్టిలోనో వేయవలను. ఏంది రోడ్లని అన్క్లీన్ చేసినట్లయితే, అంటే అపరిశుభ్రం చేసినట్లయితే మీకు ఇంత జరిమానా విధించబడతాని చెప్పేసి మనకు ఉంటా ఉంటుంది. పొద్దున్నే వల్ల మనకి మైకులో వినిపిస్తూ ఉంటుంది చెత్తబండి వచ్చింది అని చెప్పేసి.
అక్కడ మీకు 1000 రూపాయల వరకు జరిమానా ఉంటుందని చెప్తా ఉంటారు. కానీ మనం వినం. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న విషయాన్ని గురించి తెలియజేస్తుంది ప్రాథమిక విధి. అది మనం పాటించాలి. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్స్గా మనం పాటించాలట. పర్యావరణం యొక్క పరిరక్షణ యొక్క ఇంపార్టెంట్ ఏంది అన్న విషయాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాయి. వాటి తెలవడం వల్ల మనకు పర్యావరణాన్ని ఒకవేళ పొల్యూట్ చేస్తే ఇంత నష్టం జరుగుతుందా అన్న విషయం మనకు తెలిసి మనం ఏం చేస్తామంటే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీనికి పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసము. అంటే పర్యావరణ పరిరక్షణ విషయం ఈరోజు మనం పాటిస్తున్నామంటే మనకు ఆ విషయాన్ని ఎవరు తెలియజేసారు? ఇక్కడ మనకి ప్రాథమిక విధులే. అంటే అవేర్నెస్, అంటే మనకేంది ప్రొటెక్షన్, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి అవేర్నెస్, పొల్యూట్ చేయకూడదు అన్నటువంటి అవేర్నెస్ని కలిగిస్తున్నాయి. అందుకే ఈరోజు మనము మంచి వాతావరణంలో జీవిస్తున్నామంటే ఏదో ఒక విధంగా మనందరం కూడా పర్యావరణాన్ని కాపాడుతున్నాం. ఇండైరెక్ట్గా మనందరం ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నామో ఫండమెంటల్ డ్యూటీస్లో ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గమనించాల్సింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రకంగానైనా సరే మనకి ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీని తర్వాత 8ది శాస్త్రీయ దృక్పథాన్ని కలిగిస్తాయి. దేన్ని కలిగిస్తాయంటే మన ఇక్కడ శాస్త్రీయ దృక్పథం అంటున్నాడు ఇక్కడ మనకి. దృక్పథం శాస్త్రీయ దృక్పథాన్ని కలిగిస్తాయి. అంటే ఏంటంటే శాస్త్రీయ దృక్పథం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ఊర్లలో మనకి పాము కరిచింది అనుకోండి. పాము కరిస్తే వాస్తవంగా ఏడికి పోవాలి మనము? గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మన విలేజ్లలో మంత్రగాని దగ్గరికి పోయి మంత్రం వేపిస్తాము. మంత్రం బింత్రం ఏం ఉండదు. చిన్నపిల్లల కడుపున వచ్చింది అనుకోండి, ఏడికి తీసుకెళ్ళాలా? హాస్పిటల్కి తీసుకుపోయి బ్లడ్ టెస్ట్ చేయించాలా. కానీ కొన్ని వాళ్ళు మనం వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జ్వరం వచ్చింది అనుకోండి పోవాలా. మన కళ్ళకు పసికేరలు అయినాయి అనుకోండి, జాండ్రెస్ అయినాయి అనుకోండి, హాస్పిటల్కి పోవాలి. కానీ కొంతమంది ఈ పిల్లలు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సురుకులు పెట్టించుకుంటారు, జీడితో సురుకులు పెట్టించుకుంటారు. తప్పు. ఆ వైద్యం లేదని నేను అన్నా. కానీ ఇప్పుడు అంత లేదేమో, కానీ అంతకంటే మంచి మెడిసిన్స్ వచ్చినాయి కాబట్టి మనము శాస్త్రీయ దృక్పథాన్ని నమ్ముకోవాలి. దెయ్యం అనగానే కథ అందరికీ గుండెల దడదడదడదడగా. అబ్బా, చీకటి గదిలో దెయ్యం అనగానే, చీకటి గదిలో చీకటి ఉంటుంది, దెయ్యం ఏడు ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవాలి మనం. మన ఊర్లలో ఆ ఊరికి మర్రి చెట్టు ఉంది కదా, ఊరి చివరన మర్రి చెట్టు ఉంది కదా, సాయంత్రం కాగానే ఆ మర్రి చెట్టు దగ్గర దెయ్యం వస్తుంది అనగానే నీకు ఎప్పుడూ ఒకప్పుడు అనుకోకుండా పోతావు. ఇక మర్రి చెట్టు చూడంగానే గజ్జల సౌండ్ గల్ 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 వస్తుంది. ఆడ గజ్జల సౌండ్ ఏముండదు, నీ మైండ్లో గజ్జల సౌండ్ స్టార్ట్ అవుతుంది. అలాంటివి నమ్మకూడదు అనమాట. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మాలా, సైన్స్ని మాత్రమే మనం నమ్మాలి, నిజాన్ని మాత్రమే నమ్మాలి అని చెప్తా ఉంది. అంటే మూఢనమ్మకాలు ఇక్కడ మనకేంది, ఇక్కడ మనకి ఏమనుకోవచ్చు, ఇక్కడ మనకి మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటిని నమ్మకూడదని చెప్తుంది. సైన్స్ని మాత్రమే నమ్మాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, అంటే సరైనటువంటి వైద్యాన్ని మనము చేసుకోవాలి. అశాస్త్రీయమైనటువంటి వాటిని నమ్మకూడదని చెప్పేసి ఇది చెప్తుంది. అందులో అంటే ప్రజలందరినీ ఒక శాస్త్రీయమైనటువంటి కోణం వైపు నడిపించడానికి ఇవి తోడ్పడతా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించింది. దాని తర్వాత 9వ అంశం ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే, మనకి సామాజిక విలువలను పెంచుతుంది. ఏం పెంచుతుందంటే మనకి ఇక్కడ సామాజిక విలువలను పెంచుతుందమ్మా. మనకేది ఇక్కడ సామాజిక విలువలు. ఇప్పుడు సామాజిక విలువలు మొత్తము మనం చెప్పలేకపోతున్నాం. సామాజిక విలువ లేకుండా అయిపోయింది. సామాజిక విలువలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మన ప్రాథమిక విధులు ఏం తెలియజేస్తుందంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనము దాన్ని పాటిస్తున్నామంటే అదిగా ఎవరి గుండె పైన వాళ్ళు చేసుకుంటే మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులను గౌరవించాలి, తోటి వారిని ప్రేమించాలి, స్త్రీలను గౌరవించాలి అని మన ప్రాథమిక విధులు తెలియజేస్తూ ఉన్నాయి. అందులో అంతర్గతంగా ఈ సామాజిక విలువలు ఉన్నాయి. ఎస్, యాజ్ అ ఇండియన్ సిటిజన్గా ఈ సోషల్ విలువలు ఏవైతే ఉన్నాయో, సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో, మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని నీకు చెప్తున్నది ప్రాథమిక విధి.
ఈరోజు సామాజిక విలువలను మనం పాటిస్తున్నామంటే మన భారత రాజ్యాంగము మనకు నేర్పించినటువంటిదే. అది గుర్తుంచుకోండి. సామాజిక విలువలు అంటే ఏంటంటే మనకి చెప్పండి, తోటి వారిని ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి. ఇంకెవరికైనా మనకి స్త్రీలను ఏం చేయాలి, మళ్ళీ అక్కడ గౌరవించాలి. తోటి వారిని ప్రేమించాలి, స్త్రీలను గౌరవించాలి. తర్వాత పెద్దవారిని అంటే ఎవరుగా మనకి పెద్దవారంటే ఎవరు? పెద్దవారంటే తల్లిదండ్రులను. దాని తర్వాత వృద్ధులను గౌరవించాలి. ఇవన్నీ సామాజిక విలువలు. గురువులను గౌరవించాలి. ఇంకెందుక ముఖ్యంగా ఇది ఇంకా గురువుని గౌరవించాలి. అర్థమైందా? గురువుని గౌరవించాల్సిందే. ఈ సామాజిక విలువలు ఈ రోజున మనలో ఉన్నాయి అంటే మనందరం పాటిస్తున్నాం ఈరోజు ఇవన్నీ కూడా. ఈ సామాజిక విలువలు మనలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏంది ఇక్కడ మనకి ఎంతో కొంత ప్రాథమిక విధుల వల్ల ఉన్నటువంటి అంశమే. తర్వాత ఇక్కడ మనకేంటంటే సామాజిక బాధ్యత అంటున్నాం ఇక్కడ మనం. సామాజిక బాధ్యతను పెంచుతాయి. సామాజిక బాధ్యత అంటే దేశంలో అందరికీ మనకేంది సామాజిక బాధ్యత మన అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే తోటి వారిని గౌరవించాలి, తోటి వారిని ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, చదువుకున్న వారిని, చదువులేని వారిని, పెద్దవాళ్ళని అని అట్లా అనమాట. పేదవారికి సహాయం చేయాలి, అనాథ పిల్లలకి సహాయం చేయాలి. అది సామాజిక బాధ్యత. అది మనకి ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం దాన్ని. ఈరోజు ఇండియాలో మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని అంటే ఎంతో కొంత ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనకు కలిగించినటువంటి అంశం ఏంటంటే ప్రాథమిక విధే. ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ నీలో ఎంతో కొంత కనిపించనటువంటి స్థానంలో, కనిపించని విధంగా నీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందంటే నీకు ఆ విషయాన్ని ఎవరు నేర్పించారంటే ప్రాథమిక విధులే నీకు ఆ విషయాన్ని తెలపడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత మనకి సోదర భావం అని ఇక్కడ మనకు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సోదర భావం అంటుంది ఇక్కడ మనకి. సోదర భావం అంటే ఏంది చెప్పిన కదా ఆల్రెడీ మనకి. ఎంతకంటే ముందే ప్లెడ్జ్ ఉంటుంది మనకి. స్కూల్లో ప్లెడ్జ్ చెప్తాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. కథం బయటకు వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతాం. ఇప్పుడు మనకేం చెప్తుంది సోదర భావం అంటే ఏంటంటే మేమందరం ఒకటే, మేమందరం భారతీయులమే. నీ కులం అనేది, నీ మతం అనేది నీ గడప దాటకంటే ముందే కథమైపోవాలి. గడప దాటినావంటే నువ్వు ఇండియన్, దట్స్ ఆల్ అంతే. ఇంట్లోకి వెళ్ళి గడప దాటితే నువ్వు ఇండియనే. లోపల నువ్వు నీ పర్సనల్గా అందరినీ మనం సమానంగా చూడాలి. ఆ సోదర భావం అనే విలువలు. సమైక్యత అంటాం దాన్ని. సమైక్యత అంటే యూనిటీని పెంచుతుంది. ఆ విలువలు ఎవరు పెంచుతున్నారు మనకి ఇక్కడ అంటే ఇదే. మనకి క్వశ్చన్ వస్తుంది ఏ విధంగా అంటే సోదర భావాన్ని కానీ, సామాజిక విలువలు కానీ, శాస్త్రీయ దృక్పథాన్ని కానీ, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కానీ ఇవన్నీ ఎందులో ఇమిడి ఉన్నాయనంటే ప్రాథమిక విధులలో ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకోవాల్సింది. దాని తర్వాత ఇక్కడ మనకి 12 లాస్ట్కి ఏంటంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు పెంపు అంటారు ఇక్కడ మనకి. నైతిక విలువల పెంపు. నైతిక విలువలు అంటే ఇక దానికి ఇక మనకు ఆన్సర్ అనేది ఏం లేదమ్మా. నైతిక విలువలు అంటే అన్నీ అనమాట. ఇక అంతే. అంటే సమయానుకూలంగా అన్నీ చేసుకోవాలి. అదే నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశము. ఈ విధంగా ప్రాథమిక విధుల ప్రాముఖ్యత ఏంది అంటే మనం ఏమేమి చదువుకున్నాం ఇక్కడ. ప్రాథమిక విధుల యొక్క ప్రాముఖ్యత అంటే మనం ఏం చదువుకున్నామో దేశభక్తి పెరుగుతుంది మన భారతదేశంలో, జాతీయ సమైక్యత అనేది పెరుగుతుంది, రాజ్యాంగాన్ని గౌరవించాలనేటువంటి కాన్సెప్ట్ పెరుగుతూ ఉంది, ప్రజాస్వామ్య విలువలు పెరుగుతూ ఉంటాయి, ఆర్థిక న్యాయం అనేది పెరుగుతూ ఉంది, సామాజిక న్యాయాన్ని పెంచుతూ ఉన్నాయి, తర్వాత శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం అనేది జరుగుతుంది, సామాజిక విలువలు పెంచుతూ ఉన్నాయి. మళ్ళీ ఏంది మనకి ఇంకేంది సోదర భావం అనేది పెరుగుతూ ఉంది, నైతిక విలువలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి ప్రశ్నలు వస్తాయి ఎగ్జామ్లో. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చదవండి.